నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ప్రాచీన కాలం నాటి ఒక అంతుచిక్కని జ్యోతిష్య భావన ఆధునిక ఖగోళ భౌతిక శాస్త్రంతో అంటే మోడర్న్ ఆస్ట్రోఫిజిక్స్తో ఏ విధంగా పర్ఫెక్ట్గా సరిపోతుందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వేల సంవత్సరాల నాటి గ్రంథాలలో దాగి ఉన్న ఒక రహస్యం నేటి అత్యాధునిక టెలిస్కోప్ల ద్వారా ఎలా కన్ఫర్మ్ అవుతుందో తెలుసుకోవడం నిజంగా ఒక అద్భుతం. మరింకెందుకు ఆలస్యం, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క నక్షత్రం మన ప్రాచీన ఇతిహాసాల్లోని మహాయుద్ధాల ఫలితాలను డిసైడ్ చేయడమే కాకుండా ఈరోజు నాసా అంతరిక్ష పరిశోధనలకు ఒక బేస్ లైన్గా ఎలా మారింది? వినడానికే చాలా క్యూరియస్గా ఉంది కదూ. ఒకవైపు పౌరాణికంగా ఎంతో వెయిట్ ఉన్న ఒక ఖగోళ వస్తువు, మరోవైపు కరెంట్ స్పేస్ సైన్స్లో ఒక కీలకమైన మైలురాయిగా ఎలా నిలుస్తుందన్నది మనమిప్పుడు విశ్లేషించబోతున్నాం. సాధారణంగా మనం పంచాంగాలు చూసేటప్పుడు అశ్విని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రాల పేర్లే వింటుంటాం, రైట్? కాని ప్రాచీన ఖగోళ గణనల్లోకి కాస్త లోతుగా వెళ్తే ఎవరికీ పెద్దగా తెలియని అత్యంత శక్తివంతమైన ఒక దాగియున్న 28వ నక్షత్రం ఉనికి బయటపడుతుంది. అదే మనం ఈరోజు మాట్లాడుకోబోయే మెయిన్ సబ్జెక్ట్. ఆ సీక్రెట్ 28వ నక్షత్రం పేరే అభిజిత్. సంస్కృతంలో అభిజిత్ అంటే ఏంటో తెలుసా? ఎవరూ ఓడించలేనిది లేదా తిరుగులేని విజయాన్ని ప్రసాదించేది అని అర్థం. ఈ నక్షత్రం ఆకాశంలో మకర రాశిలో సరిగ్గా ఉత్తరాషాఢ నక్షత్రానికి అలాగే శ్రవణ నక్షత్రానికి మధ్యలో కొలువయ్యుంటుంది. పేరుకు తగ్గట్టుగానే దీని పవర్ కూడా అంతే విశిష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మ్యాజికల్ నంబరుంది. అదే 48. ప్రతిరోజూ పగటిపూట ఖచ్చితంగా ఒక 48 నిమిషాల పాటు మాత్రమే ఉండే అత్యంత శుభప్రదమైన విండో ఇది. దీనినే మనం అభిజిత్ ముహూర్తం అంటుంటాం. అసలే 48 నిమిషాలకే ఎందుకంత పవరుందన్నది మనం ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ టైం ఎప్పుడొస్తుందంటే స్థానిక సమయం ప్రకారం సూర్యుడు ఖచ్చితంగా నెడినెత్తిపైకి వచ్చే సమయానికి కరెక్ట్గా 24 నిమిషాల ముందు ఈ ముహూర్తం మొదలై ఆ తర్వాత 24 నిమిషాలకు ముగుస్తుంది. అంటే రఫ్గా ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:45 మధ్య అన్నమాట. చరిత్ర ప్రకారం ఈ టైంలో ఏ పని మొదలుపెట్టినా నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి 100% సక్సెస్ గ్యారంటీ అనేది ఒక బలమైన నమ్మకం. పురాణగాథల్లో ఈ దేవతల నక్షత్రం గురించి ఎలాంటి విషయాలున్నాయో ఇప్పుడు చూద్దాం. భగవద్గీతలోని కొన్ని పురాతన వ్యాఖ్యానాలు గమనిస్తే సాక్షాత్తు శ్రీకృష్ణుడే తనను తాను వర్ణించుకునేప్పుడు నక్షత్రాలలోకెల్లా అత్యంత శ్రేష్టమైన అభిజిత్ నక్షత్రాన్ని నేనే అని ప్రకటించాడట. దీన్ని బట్టి ఆ కాలంలో ఈ స్పెసిఫిక్ నక్షత్రానికి ఎంతటి అత్యున్నతమైన గౌరవం ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రపంచ గతిని మార్చిన ఎన్నో పౌరాణిక ఘట్టాలు సరిగ్గా ఇదే ముహూర్తంలో జరిగాయి. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించడానికి లంకకు బయల్దేరింది, అలాగే పరమశివుడు త్రిపురాసురులను అంతం చేసింది ఈ అభిజిత్ ముహూర్తంలోనే. ఇవన్నీ క్యాజువల్గా జరిగినవి కావు. ఉద్దేశపూర్వకంగా ఆ ఖచ్చితమైన 48 నిమిషాల విండోనే వారు ఎంచుకున్నారు. ఇదంతా పురాణమనుకుంటే పొరపాటే. ఇప్పుడు ప్రాచీన గ్రంథాల నుంచి మోడర్న్ ఆస్ట్రోఫిజిక్స్కి షిఫ్ట్ అవుదాం. మీట్ ది స్టార్, వేగా. ఇన్ని వేల సంవత్సరాలుగా మిస్టీరీగా ఉన్న ఈ అభిజిత్ మరేదో కాదు, ఆధునిక సైన్స్ పిలిచే వేగా నక్షత్రం. ఇది లైరా నక్షత్ర రాశిలో అత్యంత ప్రకాశవంతమైనది. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఒక బొంగరంలాగా కాస్త ఊగుతూ ఉంటుంది కదా, దాన్ని యాక్సియల్ ప్రెసెషన్ అంటారు. దీనివల్ల ధ్రువ నక్షత్రం మారుతూ వస్తుంది. సుమారు క్రీస్తుపూర్వం 12,000 సంవత్సరాల క్రితం ఈ వేగా నక్షత్రమే మనకు నార్త్ పోల్ స్టార్గా ఉండేది. ఇప్పుడు అక్షం మారడం వల్ల పొలారిస్ ఆ ప్లేస్లో ఉంది. కాని ఫ్యాక్ట్ ఏంటంటే క్రీస్తు శకం 13,727 నాటికి మళ్లీ మన వేగా నక్షత్రమే పోల్ స్టార్ అవుతుంది. ఇదొక సైకిల్ అన్నమాట. అసలు మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఈ ఖగోళ మార్పుల్ని ప్రాచీన ఋషులు ఎప్పుడో పసిగట్టేశారు. అందుకే కొన్ని గ్రంథాలలో అభిజిత్ను వాళ్లు పడిపోయిన నక్షత్రమని రాశారు. ఒకప్పుడు పోల్ స్టార్గా స్థిరంగా ఉన్న నక్షత్రం మెల్లగా ఆ స్థానం నుంచి పక్కకు జరగడాన్ని వాళ్లు తమ కళ్లతోటే అబ్జర్వ్ చేశారు. మోడర్న్ టెలిస్కోపులు లేని కాలంలోనే ఇంతటి సూక్ష్మమైన అక్షాంశ మార్పును గుర్తించడం నిజంగా గ్రేట్ కదా. మరి ఈ ఎక్స్ట్రీమ్ స్టార్ గురించి లేటెస్ట్గా మన నాసా వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఈ వేగా నక్షత్రం చుట్టూ జస్ట్ శూన్యం మాత్రమే లేదు. నాసా పరిశోధనల్లో దీని చుట్టూ దుమ్ము, రాళ్లతో కూడిన ఒక భారీ డెబ్రిస్ డిస్క్ ఉన్నట్లు తేలింది. అంటే అక్కడిప్పుడు కొత్త గ్రహాలు ఏర్పడే ప్రాసెస్ ఫుల్ యాక్టివ్గా నడుస్తోంది. ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే, విశ్వంలో ఏ ఇతర నక్షత్రం బ్రైట్నెస్ని కొలవాలన్నా ఆస్ట్రోనామర్స్ ఈ వేగా నక్షత్రాన్నే బేస్ లైన్గా, అంటే అల్టిమేట్ 0 పాయింట్ ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు కళ్ళు బైర్లు కమ్మే ఒక నంబర్ చెప్తాను, వినండి. 236. సెకనుకు 236 కిలోమీటర్లు. అవును, ఈ వేగా నక్షత్రం తన అక్షం చుట్టూ ఒక సెకనుకు 236 కిలోమీటర్ల అనూహ్యమైన వేగంతో భ్రమణం చేస్తోంది. అసలా స్పీడ్ని ఊహించుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. ఈ విపరీతమైన వేగం దాని భౌతిక ఆకారాన్నే మార్చేసింది. ఈ తీవ్రమైన స్పీడ్ వల్ల ఏం జరిగిందో తెలుసా? మన సూర్యుడిలాంటి నార్మల్ నక్షత్రాలు పర్ఫెక్ట్ గోళాకారంలో ఉంటాయి. కానీ మన వేగా నక్షత్రం మాత్రం ఆ విపరీతమైన రొటేషన్ స్పీడ్ వల్ల పుట్టే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా మధ్యలో ఉబ్బిపోయి, ధృవాల దగ్గర నొక్కుకుపోయి, అచ్చం ఒక కోడిగుడ్డు ఆకారంలోకి, అంటే ఆబ్లేట్ స్పెరాయిడ్గా మారిపోయింది. పురాణాలలోని నమ్మకాలకు, మోడ్రన్ సైన్స్లోని వాస్తవాలకు మధ్య ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు కలిపి చూద్దాం. అసలు పగలు ఖచ్చితంగా ఆ మధ్యాహ్నం టైంలోనే ఆ 48 నిమిషాల విండో ఎందుకు పెట్టారు? దీని వెనల కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదండి, ఒక పక్కా మోడర్న్ బయోలాజికల్ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ దాగి ఉందని పరిశోధకులు చెప్తున్నారు. లాజిక్ ఏంటంటే, సూర్యుడు కరెక్ట్గా నడినెత్తిమీదకు వచ్చినప్పుడు ఆ డైరెక్ట్ సన్లైట్ వల్ల వాతావరణంలోని అయాన్లలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయి. స్థానికంగా ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో షిఫ్ట్స్ వస్తాయి. ఈ పర్యావరణ మార్పులన్నీ కలిసి మన మెదడుపై చాలా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. దీనివల్ల మన ఫోకస్, కాన్సంట్రేషన్, డెసిషన్ మేకింగ్ పవర్ న్యాచురల్గానే పీక్ స్టేజ్కి వెళతాయని సైన్స్ చెప్తోంది. అందుకే ఆ ఖచ్చితమైన టైంని మనవాళ్లు విజయాన్నిచ్చే ముహూర్తంగా ప్రాక్టికల్గా అప్లై చేసి ఉండొచ్చు. ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. చేతిలో కనీసం ఒక చిన్న టెలిస్కోప్ కూడా లేని ఆ కాలంలోనే భూమికి సంబంధించిన 26,000 ఏళ్ల యాక్సియల్ వొబ్యూల్ సైకిల్ని గానీ, ఎక్కడో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం కదలికల్ని గానీ మన ప్రాచీనులు ఎలా మ్యాప్ చేయగలిగారో వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ అబ్జర్వేషన్ కదా. అభిజిత్ అనేది ఆకాశంలో కనిపించే జస్ట్ ఒక నక్షత్రం కాదు, అది మన పురాతన విజ్ఞానానికి, ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్కి మధ్య ఉన్న ఒక అద్భుతమైన బ్రిడ్జ్. మరి ఎనాలిసిస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.